ఈరోజు ఇంత విజయవంతంగా ఇంత వడివడిగా రోడ్లు వేయటం నిర్మాణం దగ్గర కావచ్చు, ఫామ్ పాండ్స్ కావచ్చు, నీటి తొట్టులు కావచ్చు, గ్రామాల రహదారులు కావచ్చు, ఈ వేదిక పైన ఉన్న కీలకమైన వ్యక్తులు ఎవరు కనుక లేకపోయిన ఉంటే, అలాగే అదే స్థాయిలో కింద గ్రామ స్థాయిలో కూడా వ్యక్తులు బలమైన సమూహం లేకపోయిన ఉంటే ఈరోజు ఇంత వేగవంతంగా రోడ్లు వేసేవాళ్ళం కాదు, ఎన్ని పనులు చేయగలిగే వాళ్ళం కాదు. అలాగే మేము ఇందాక శశిభూషణ్ గారు మాట్లాడుతూ కొన్ని కాంట్రాక్ట్స్ చేసిన దాన్ని ఇంకా కొంచెం చాలా నమ్మకం మీద భరోసా పెట్టారు ఈ ప్రభుత్వం మీద. కొంతమంది బంగారం తాకట్టు పెట్టి కూడా మేము పనులు చేసాం. ఎందుకంటే మాకు ఈ ఎన్డీఏ ప్రభుత్వం మీద గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన, సమర్థవంతమైన నాయకత్వాన మాకు చాలా బలమైన నమ్మకం ఉంది అని చెప్పి డబ్బులు ఇవ్వకపోయినా కానీ, ఇంకా రిలీజ్ కాకపోయినా పనులు చేసినందుకు ప్రతి కాంట్రాక్టర్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కొంత నిధులు కొంత శాతం ముందు వచ్చినంత నిధులు కొంత జాప్యం ఉంది. ఇది కేవలం ఏంటంటే ఇది మన రాష్ట్ర ప్రభుత్వం సంబంధించింది కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి నిధులు విడుదల చేసే దాంట్లో కొంత జాప్యం ఉంది. అది ఫైనాన్షియల్ ప్లానింగ్లో కొంత జాప్యం జరిగింది. అందుకనే మొన్న ఫైనాన్స్ కమిషన్ మీటింగ్ కూడా జరిగింది. దాంట్లో భాగంగా అన్ని వాళ్ళకి చూసుకున్న తర్వాత ఖచ్చితంగా ఇంకో కొద్ది రోజుల్లోనే మనకి ఆ నిధులు వస్తాయి అనేది నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. దానికి మాకు తెలియ కూడా చేశారు. సో మీ అందరికీ ఆ భరోసా అయితే ఇస్తున్నాను మీకు. అలాగే మల్టీ విలేజ్, ముఖ్యంగా నేను చాలాసార్లు ఈ తాండాల్లో తిరిగేవాడిని. ఈ అనేక సందర్భాల్లో తెలంగాణలోని కర్ణాటక కావచ్చు, లేదంటే మన ఆంధ్రాలోని అరకు ప్రాంతాల్లో కావచ్చు. అలాగే ముఖ్యంగా మన పంచాయతీలు తీరుతెన్నులు చూస్తే చాలా బాధ వేస్తూ ఉంటుంది. మేము రాగానే ముందు అనుకుంది ఏంటంటే, అసలు ముందు వ్యవస్థని బలోపేతం చేయాలి అంటే ముందు ఒక బాధ్యత గల వ్యక్తిగా, నేను నాకు పరిపాలన అనుభవం లేదు నాకు, కానీ చిత్తశుద్ధి ఉంది, త్రికరణ శుద్ధిగా ఒక మంచి చేయాలని సదుద్దేశం ఉన్నవాడిని. ఒక 2 నెలలు చాలా కీలకంగా దీని మీద అధ్యయనం చేశాను. అందరితో మాట్లాడి అన్ని సమీక్షలు జరిపి అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి అన్ని సంపూర్ణమైన అవగాహన చెప్పలేను, కానీ చాలా వరకు అవగాహన చేసుకునే మాట్లాడతాను. ఆ సందర్భంలో నేను కీలకంగా తీసుకుంది ఏంటంటే, పంచాయతీరాజ్ అనేది డబ్బులు లేకుండా ముందు బదిలీలు జరగవు, సిఫార్సులు లేకుండా బదిలీలు జరగవు. నేను ఆ రెండిటికి మా పేషీ నుంచి చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ పెట్టాను. డిప్యూటీ సీఎం పేషీ నుంచి కానీ అధికారుల నుంచి కానీ చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, ఒక చిన్నపాటి పైరివీలు చేసినా కానీ ఇక్కడ ఎవరు దయచేసి ఉండదు, దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎందుకంటే నాకు కింద దాకా అట్టడుగు శ్రామికుడు దాకా దీని ఫలితాలు పొందాలి అంటే ఎక్కడా కూడా లీడ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి ఏ మాత్రం కూడా అసలు అలక్ష్యం లేకుండా, లేదంటే పైరివీలు లేకుండా ఉండాలని చెప్పి నేను తీసుకున్న నిర్ణయం చాలా చాలా బలంగా అందరూ దీన్ని ముందుకు తీసుకెళ్ళారు. అందుకనే మనకి డిఈఓలు కానీ ఎవరైనా సరే ఏ స్థాయి అధికారులకైనా క్లియర్ కట్గా ఏం చెప్పి మా పరిధిలో ఉన్నంత వరకు ఎంతమందిని ట్రాన్స్ఫర్ చేయాలి. చాలామంది మా మన వెంకటకృష్ణ గారు, మన ఓఎస్డి వెంకటకృష్ణ గారు చెప్తూ ఉంటారు, చాలామంది ట్రాన్స్ఫర్లు చేసిన తర్వాత అంటే జీవితంలో మాకు ఎప్పుడు ఇంకా ఒక రైట్ పోస్టింగ్ రాదు, లేదంటే సమర్థత ఉండి, నేను సమర్థతను వెతుక్కున్నాను. నేను నిజంగా ఇంటిగ్రిటీ ఉండి మన పరిపాలనా వ్యవస్థని పటిష్టం చేద్దాం అనుకున్న అధికారులు ఎవరున్నారో వాళ్ళని వెతికి పట్టుకోండి. ఫస్ట్ నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అంతే, వెతికి పట్టుకోండి. ఎవరైతే నిర్లక్ష్యం కాబడ్డారో, ఎవరైతే సమర్థత ఉండి, ప్రతిభ ఉండి, ఇంటిగ్రిటీ ఉండి వాళ్ళు దూరం కాబడ్డారు, వాళ్ళందరినీ వెతికి పట్టుకొని మీరు పంచాయతీరాజ్ కీలకమైన వ్యవస్థలో పెట్టండి. అలాగే ప్రతి ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి, మంత్రులు, క్యాబినెట్ సహచరుల దగ్గర నుంచి నాకు రికమెండేషన్స్ వస్తే నేను ఒకటే చెప్పాను, నేను ఈ కండిషన్స్ పెట్టాను. ప్రయారిటీస్ ఎబిలిటీ కావాలి, సమర్థత ఉండాలి. అట్ ద సేమ్ టైం నేను రూల్ బుక్ని నేను వైలేట్ చేయను, నేను రూల్స్ని వైలేట్ చేసైతే చేయను. అలాగే మీకు ఈ అన్నీ కలిసినప్పుడు మీరు చెప్పే వ్యక్తికి సమర్థన ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తానని చెప్పి అందరినీ నేను ఒప్పించాను. అలాగే